సర్కార్ హాస్టల్ సమస్యల నిలయంగా మారుతోంది. నీటి కోసం ఏకంగా విద్యార్థినులు పానిపట్టు యుద్ధాలు చేయాల్సి వస్తోంది. బకెట్ నీటి కోసం కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోంది. ఏమిటిదంతా? విద్యార్థులు ఇలా బకెట్స్ పట్టుకుని ఎక్కడికో బయలుదేరుతున్నట్లున్నారు. బహుశా వీళ్లంతా ఏదో స్కూల్ ప్రాజెక్టు వర్క్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నట్లు అనిపిస్తోందా? ప్రాజెక్టు వర్క్ కోసం అయితే ఇలా క్యూ లైన్లో నిలుచుని ఉండటం ఏమిటి? రోడ్డు మీద కూడా ఇలా లైన్లో పోతున్నారేంటి? బహుశా ఇదేనా వాళ్ళ ప్రాజెక్టు వర్క్ అని అనుకుంటున్నారా? రోడ్లు, సబ్స్టేషన్లు ఇలా బకెట్లు పట్టుకుని తిరుగుతున్నారేమిటి అనే కదా మీ డౌట్? ఇది కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ గిరిజన బాలికల వసతి గృహం. ఈ హాస్టల్కు బోరుబావే దిక్కు. అయితే ఇటీవల అది కాస్త ఎండిపోయింది. దీంతో తాగునీటికి కాదు కదా, కనీసం కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా చుక్క నీరు లేకుండా పోయింది. హాస్టల్లో నీటి సమస్యతో అల్లాడుతున్న విద్యార్థినులు ఇలా బకెట్లు పట్టుకుని రోడ్డున పడ్డారు. 1/2 కిలోమీటర్ దూరం నుంచి బకెట్ నీటిని తీసుకువస్తూ రోజువారీ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, సుమారు 400 మంది విద్యార్థులు ఇలా రోజు పానిపట్టు యుద్ధంలో పాలు పంచుకుంటూనే ఉన్నారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు ఈ హాస్టల్లో ఉండి విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. మీకేం చెప్పాలి సార్? మీకు ఆల్రెడీ సాల్వ్ అయిందని చెప్పాను కదా. ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదంటారు. స్టాఫ్లో ఉంటే మేమే తెలుస్తాం.